బయట జనాలు అనేక మాటలు అంటూ ఉంటారు. ఇంత బక్కగా ఉందేంటి, ఫ్యాషన్ తినదు, నత్తలాగే పనిచేస్తుంది, ఇంతలా ఉందేంటి, కాస్త తగ్గొచ్చుగా, ఆ బట్టలేమిటి, అమ్మాయిలా ఉండడమే రాదు. ప్రతి ఒక్కరం ఇలాంటి కామెంట్లు వింటూనే ఉంటాం కదూ. అరే, మన గురించి తెలియకుండా ఎలా మాట అనేస్తారు అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవమే. ఇప్పటికిప్పుడు మీరు లావు తగ్గినా, పనిలో వేగం పెంచినా మీలో మరో వంక వెతుకుతూనే ఉంటారు. వీటిని పట్టించుకుని అనవసరంగా బాధపడటమే తప్ప లాభం ఏముంటుంది? పైగా వాటిని మార్చుకోవాలన్న తాపత్రయంలో అనవసర ఒత్తిడి. అందుకే ఎవరు ఏమైనా మాట్లాడని, ఎంతైనా జడ్జ్ చేయనని, ఎవరితోనైనా పోల్చని, అది వాళ్ళ తత్వం అనుకుని వదిలేయండి. వాళ్ళ కోసం వాళ్ళని సంతృప్తిపరచాలని మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మాత్రం వెళ్ళొద్దు. ఇది నా జీవితం, నా కోసం నేను బతుకుతున్నా అనుకున్నంతకాలం ఇవేమీ మనపై ప్రభావం చూపలేవు. కాబట్టి మీ కలల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలా చేస్తే ఒకప్పుడు మీకు వంకలు పెట్టిన వారే మిమ్మల్ని స్ఫూర్తిగా చూపిస్తూ పొగుడుతారు. అలాగని ఎవరి మెప్పు పొందాల్సిన పని లేదు. మీ పనిని మీరు మెరుగ్గా చేసుకుంటూ వెళ్ళండి చాలు. దాని నుంచి మీరు సంతృప్తి పొందగలిగిన కావలసినంత సంతోషం. అలాగే సద్విమర్శలని వదిలేయొద్దు. వాటిలో తగినవి, నేర్చుకోగలవి మాత్రం చూసుకోండి. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ఆనందంగా సాగిపోవచ్చు. ఏమంటారు? ఇంతకీ ముగ్గు నచ్చిందా అండి? 9 చుక్కలు పక్క పక్కన ఒకటి వచ్చే వరకు ప్రయత్నించి చూడండి మరి. థ్యాంక్ యూ.